నమస్కారం. దేశంలో ఉన్న రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. దేశానికి వెన్నెముక రైతు. ఆ నినాదంలోని కర్షక శ్రమను గౌరవిస్తూ యావత్ భారతావని నేడు జాతీయ కిసాన్ దివస్ జరుపుకుంటుంది. మాజీ ప్రధాని చరణ్ సింగ్ పుట్టినరోజున ఆ మహనీయుడి సేవల్ని తలుచుకుంటూ ఈ రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం. రైతులతో వ్యవసాయంతో విడదీయరాని బంధాలను ఏర్పరచుకున్న తక్కువ మంది నేతల్లో ఆయన ఒకరు. అసలేంటి ఆయనకు వ్యవసాయానికి సంబంధం? మొదటి పంచవర్ష ప్రణాళిక వల్ల వ్యవసాయ రంగానికి కలిగిన లాభాలేంటో ఆ వివరాలు ఇవి. భారతదేశ 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని మనం ఈ కిసాన్ దివస్ జరుపుకుంటున్నాం. ఆయనకు వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఉంది. ఉత్తరప్రదేశ్లోని కుటుంబంలో పుట్టిన ఆయన అసాధారణ రీతిలో ప్రధానిగా ఎదిగారు. ఆ క్రమంలోనే మట్టి వాసనని రైతుల హృదయాల్లో వెదజల్లేటటువంటి కార్యక్రమాల్ని చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన జమీందారీ రద్దు చట్టం చిరస్మరణీయం. భూ సంస్కరణలు సాధారణ రైతు కూలీలకు భూమిపై అధికారాన్ని, హక్కుని కల్పిస్తాయి. వ్యవసాయమే దేశ అభివృద్ధికి మూలమని నమ్మి పరిశ్రమల్లో పెట్టుబడుల కంటే దుక్కిల్లోని నాగేటి సాళ్లకే ప్రాధాన్యమిచ్చిన నేతగా ఆయన నిత్య రైతు పక్షపాత ప్రధానిగా మిగిలిపోతారు. బహుశా అతను కూడా వ్యక్తిగతంగా రైతు బిడ్డ కావడంతో కర్షకులకు అండగా నిలిచారేమో. చౌదరి చరణ్ సింగ్ గారి రాజకీయ జీవితం మొత్తం రైతుల సంక్షేమం, వ్యవసాయం అభివృద్ధి, గ్రామీణ భారతం బలపడటం అనే లక్ష్యాల చుట్టూనే తిరిగింది. ఈరోజు మనము జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటున్నాము. శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము రైతు దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే మన దేశానికి వెన్నెముక అంటే రైతు కష్టపడి ఎన్ని పంటలు పండిస్తేనే మనం అందరం సుఖశాంతులతో ఉంటున్నాము. కాబట్టి రైతులకు ఎంత చేసినా మనం తక్కువ చేసిన కిందనే వస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి జనాభాలో 10% అంటే దాదాపుగా 14 కోట్ల మంది రైతులు మన వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో మన దేశంలో చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా ఒకే పంటల విధానంగా పోతూ ఉన్నాం. అంటే మోనోక్రాపింగ్ విధానంగా పోతూ ఉన్నాము. అది శ్రేయస్కరం కాదు. గత కొన్ని సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం మన పలు పంటల విధానం ఉండేది. నవధాన్యాలు పండించే వాళ్ళు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. సో అప్పుడు రైతులు సుఖశాంతులతో అన్ని తీర్లా బాగుండేవారు. సో ఇప్పుడు దిగుబడులు పెరిగినప్పటికీ కూడా ఖర్చులు పెరగటము రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటిది. అందులో ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమిటంటే, ఒకటి మార్కెటింగ్ సమస్య, రెండవది ఈ ఖర్చు పెరగటం మూలంగా యాంత్రీకరణ వైపు మొగ్గాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దిశగా ఈ మోనోక్రాపింగ్ కాకుండా పలు పంటల విధానాన్ని, అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే తక్కువ పరిమితిలో పండిస్తున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, పప్పు దినుసులు కానివ్వండి, నూనె పంటలు కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, వీటితో సహా మనకు కూరగాయలు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఉద్యాన పంటలు, చాలా ముఖ్యమైనటువంటి కూరగాయలు కానీ పంట తోటలు కానీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కరోనా తర్వాత చూస్తూ ఉన్నాము, ఆరోగ్యాన్ని హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగిపోయింది దేశంలో. సో అప్పటి నుంచి కూడా మంచి ఆహారం తీసుకోవాలి, ఆహారంతో సహా పండ్లు, కూరగాయలు కూడా ఎక్కువ తినాలనేటువంటి ఉద్దేశంతో మనం జనాభా కూడా వాటిపై దృష్టి సారిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి రైతుల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యము. సో దానికి ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఒక థీమ్ కనుక తీసుకున్నట్టయితే మహిళా సాధికారిత దినోత్సవం ఈ సంవత్సరం మనం. అంటే మహిళలు లేనిది వ్యవసాయం లేదు. మహిళలు అనేది చాలా ముఖ్యం. ఎంత
మగవాళ్ళు 14 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఆ 14 కోట్ల మందిలో ఎవరికైతే పట్టాలు భూములు దాదాపు ఒక 25% అంటే 3.5 నుంచి 4 కోట్ల మహిళా రైతులకు మాత్రమే ఈ యొక్క పట్టాదారు హక్కు ఉంది. సో కాబట్టి వీటి యొక్క సాధికారిత పెంచాలి అంటే మహిళా రైతులపై ఆస్తులను అంటే మన పంట పొలాలను మనము రాపించాల్సినటువంటి అవసరం ఉంది. సో అదేవిధంగా ఈ మహిళా రైతుల యొక్క పాత్ర అనేది చాలా గణనీయమైనటువంటిది. ఒకప్పుడు ఏదో పొలాల్లోనే పని చేసుకునేవాళ్ళు, అంతవరకే పరిమితమై ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే మహిళలు ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. సో మనకు ముఖ్యంగా చూస్తే ఈ పంటల కొనుగోళ్ళ దాంట్లో మొక్కలే కానివ్వండి, వరి ధాన్యం కానివ్వండి, వీటిలో చాలా ముందు పాత్రలో ఉంటున్నారు. ఆ ముందు పాత్రలో ఉండి ఈ సమయానికి వీటిని కొనుగోలు చేసి వారు కొంత లాభం గడించి రైతులకు చాలా ఉపయోగపడుతూ ఉన్నారు. అలాగే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారిలో కూడా చాలా చైతన్యం వచ్చి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి స్త్రీలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో స్త్రీల పాత్ర అంటే మనకు ఉన్నటువంటి సమస్యలలో ఇప్పుడు ఈ మార్కెటింగ్ వ్యవస్థలో వారే ముందు ఉంటున్నారు. అట్లాగే మనకు లేబర్ తగ్గించాలి అంటే కూడా ఈ మెకనైజేషన్ వైపు వెళ్ళినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చూస్తాం ట్రాక్టర్లు కూడా వాళ్ళే తోలుతూ ఉన్నారు, ఆడవాళ్ళే మహిళలే తోలుతూ ఉన్నది. కాబట్టి వారిని కనుక సరి అయినటువంటి దిశలో ట్రైనింగ్ చేసినట్టయితే మనకు తప్పకుండా ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పల్సెస్ మీద కానీ, మిల్లెట్స్ మీద కానీ, ఆయిల్ సీడ్స్ మీద కానీ, కూరగాయల పంటల విధానం మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి డిస్కషన్స్ చూస్తే కూరగాయల వైపు కూడా చాలా మనకి ఉద్యాన పంటల వైపు కూడా చాలా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్టయితే మన దేశంలో యొక్క రైతులు చాలా సుఖంగా ఉంటారు. ఏ ఇబ్బందులు లేకుండా ఈ వాల్యూ అడిషన్లో కంప్లీట్గా మనం పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ దాదాపుగా 10 నుంచి 30% ఉంటుంది. సో 30% నుంచి కనీసం ఒక 10-20% తగ్గించినప్పటికి కూడా ఆ దిశగా ఈ యొక్క రైతుల ప్రాముఖ్యత, అందులో మహిళా రైతుల యొక్క అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఈ దిశగా అడుగులు వేసినట్టయితే రైతులు సుఖశాంతులతో ఉంటారు. సో ఈ విధంగా ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. భారత్ అభివృద్ధిని నిర్దిష్టమైన గాడిలో పెట్టేందుకు ఏర్పాటైన పంచవర్ష ప్రణాళికల్లో సైతం మొదటి ప్రణాళిక వ్యవసాయానికే మొగ్గు చూపింది. స్వాతంత్రం వచ్చిన తరువాతి రోజుల్లోనూ 70% మంది వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నా దిగుబడులు లేక కనీస ఆహారం లేని కుటుంబాల దుర్భర స్థితి దేశాన్ని వెంటాడింది. 1943లో సంభవించిన బెంగాల్ కరువు ప్రభావం ఆనాటి భారతంపై ఉంది. ఈ క్రమంలోనే పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు వ్యవసాయ ఉత్పత్తులే అని గ్రహించిన ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచేలా కృషి చేసింది. వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల్లో పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని 1951-56 నాటి ప్రభుత్వం అనుగుణంగానే సాగునీటి వస్తువుల కల్పనపై దృష్టి సారించి డ్యాములు కట్టి కాలువలు తవ్వించింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ప్రధాన లక్ష్యం ఆహార భద్రత సాధించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం, దేశాభివృద్ధికి పునాది వేయడమని స్పష్టమవుతోంది. బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశాన్ని పాలించినప్పుడు ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాలలో కూడా క్యాష్ క్రాప్స్కు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతోపాటుగా వాణిజ్యపరమైనటువంటి పంటలకు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారతదేశము ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ వ్యవసాయ అభివృద్ధిలో కానీ చాలా వెనుకబడిపోయి ఉండేది. దాంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటటువంటి నాటికి 1947లో భారతదేశం తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభంతో, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తీవ్రమైనటువంటి లోటుతోటి, ఆహారం దొరకనటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి కరువు కాటకాలతో ఉండేది. అదే సందర్భంలో వ్యవసాయ రంగం పైన ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ ఆధారపడి ఉండేవాళ్ళు.
అండ్ వ్యవసాయం నుండి జాతీయ ఆదాయానికి వచ్చేటటువంటి వాటా కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఉండేది. ఇట్లాంటి సందర్భంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం సెల్ఫ్ సఫిషియన్సీని సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మొదటి పంచవర్ష ప్రణాళికనే ఒక వ్యవసాయ ప్రణాళికగా రూపొందించడం జరిగింది. భారతదేశం అనుకున్నటువంటి 2.5% ఆఫ్ ద వృద్ధి రేటు కంటే కూడా 3.6% ఆఫ్ ద వృద్ధి రేటుని భారతదేశం సాధించింది. మొదటి పంచవర్ష ప్రణాళిక చాలా విజయవంతమైంది. నీటిపారుదల రంగంలో భారతదేశం తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ, దాంతోపాటుగా సెల్ఫ్ సఫిషియన్స్ కోసం భారతదేశం తీసుకున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినాయి. కానీ దురదృష్టవశాత్తు రెండవ పంచవర్ష ప్రణాళిక వచ్చేటటువంటి నాటికి భారతదేశం ఒక బోల్డ్ ప్రణాళికను అమలు చేయాలి, ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అండ్ భారీ పెట్టుబడులు పెట్టి ఈ పారిశ్రామికంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో భారతదేశం పారిశ్రామిక రంగానికి రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో దాంతో మళ్ళీ రెండవ పంచవర్ష ప్రణాళిక ముగిసేటటువంటి నాటికి భారతదేశం మళ్ళీ అదే రకమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆహార ధాన్యాల కొరత అండ్ ఇన్సఫిషియంట్ ప్రొడక్షన్ ఆఫ్ ద అగ్రికల్చర్ గూడ్స్, నీటిపారుదల రంగంలో సగం అభివృద్ధి అండ్ వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా అంత ఎక్కువ స్థాయిలో అభివృద్ధి అనేది జరగలేదు. దాంతో థర్డ్ పంచవర్ష ప్రణాళికలో మళ్ళీ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని మూడవ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి అధిక నిధులు ఇవ్వడం అనేది జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చైనాతోటి యుద్ధం జరగడం, ఒకవైపు అంతర్జాతీయ పరంగా సంక్షోభాలు రావడం, దాంతో భారతదేశము మూడవ పంచవర్ష ప్రణాళికలో ఆశించినటువంటి వృద్ధి సాధించలేదు. వెరసి 1966 నాటికి భారతదేశం ప్రణాళిక విరామాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సంక్షోభంలోనే 3 సంవత్సరాలు మనము ప్లాన్ హాలిడేగా డిక్లేర్ చేసుకొని ఆ 3 సంవత్సరాల కరువు కాటకాలను ఎదుర్కోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సో ఆ సందర్భంలోనే మరి ఎంఎస్ స్వామినాథన్ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెథడ్స్ను మనము అధ్యయనం చేసి ఎట్లయినా సరే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ రెవల్యూషన్ని తీసుకురావడం అనేది జరిగింది 1965లో. సో ఆ గ్రీన్ రెవల్యూషన్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి అభివృద్ధి జరిగింది వ్యవసాయంలో. కానీ దీని మీద వచ్చినటువంటి విమర్శ ఏంటి అని అంటే పెద్ద రైతులు మాత్రమే బాగా బాగుపడ్డారు. సో చిన్న మరియు సన్నకారు రైతులు దీని ద్వారా లాభం తీసుకోలేకపోయారు అనేటటువంటి ఒక విమర్శ ఉండే. సో దాని తదనంతర కాలంలో మరి 1991లో వచ్చినటువంటి ఎల్పిజి రీఫార్మ్స్లో వ్యవసాయం కానీ, వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి కానీ, వ్యవసాయ మార్కెటింగ్ కానీ ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. బట్ ఆ తదనంతర కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రకరకాల పథకాలు కానీ, రీసెంట్గా అశోక్ దాల్వాయ్ కమిటీ వచ్చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా రకాలైనటువంటి సూచనలు చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 2025లో భారతదేశము వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం జాతీయ ఆదాయంలో దాదాపుగా 18% కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా వ్యవసాయ రంగం మీద 45% పైగా ప్రజలు ఈ లైవ్లీహుడ్ పైన ఆధారపడి ఉన్నారు. 45% మంది ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగము కేవలం 18% కాంట్రిబ్యూషన్ మాత్రమే నేషనల్ ఇన్కమ్కి ఇస్తూ ఉన్నది. వెరసి ఇంకా వేరే దేశాలు, ఇప్పుడు యూఎస్ తీసుకున్నా, యూకే తీసుకున్నా, ఇంకా రకరకాల అభివృద్ధి చెందిన దేశాలలో నాట్ మోర్ దెన్ 3 to 4% కాంట్రిబ్యూషన్ ఈజ్ గివెన్ టు ద నేషనల్ ఇన్కమ్. సో ఇట్లాంటి సందర్భంలో మరి ఏం చేయాలి అనుకున్నటువంటి క్రమంలో భారతదేశం మరి నేషనల్ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పాదకాలకు కొంత సహాయం ఇవ్వడం, దాంతోపాటుగా ఈ టెక్నాలజీ రివల్యూషన్ను వ్యవసాయం పైన కూడా ఇంపాక్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా రకాలైనటువంటి టెక్నాలజికల్ రివల్యూషన్స్ అగ్రికల్చర్ సెక్టర్లోకి తీసుకురావడం. ఇప్పుడు వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని విపరీతంగా వాడుతున్నారు. దాంతోపాటుగా డ్రిప్ ఇరిగేషన్ విపరీతంగా వాడుతున్నారు. దాంతోపాటుగా వ్యవసాయ రంగంలో చేయాల్సినటువంటి అంటే ఇప్పుడు సోయింగ్ నుండి మొదలుకుంటే లాస్ట్ పోస్ట్ క్రాప్ సోయింగ్ ప్రొడక్షన్ వరకు కూడా చాలా రకాలైనటువంటి లేటెస్ట్ మెథడాలజీస్ని రైతులు వాడుతూ ఉన్నారు. వ్యవసాయ రంగం లాభదాయకంగా కావాలి అంటే, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని మనం సాధించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రతి ఇయర్ కూడా 330 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ దేశానికి సరిపడా ధాన్యాలు అంటే ఆల్మోస్ట్ మనము
500 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే మనం స్వయం సమృద్ధిని సాధించగలుగుతాం. ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో, లైక్ యానిమల్ హస్బెండరీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కానీ, తర్వాత హార్టికల్చర్ సెక్టార్ కానీ, అండ్ వ్యవసాయ రంగం యొక్క ఇన్పుట్స్ పైన ఆధారపడి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో ఆ సెక్టార్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్కి కూడా ఒక బేస్గా ఉపయోగపడుతుంది. ఎక్కువ మందికి ఉపాధిని కల్పించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ మొత్తాన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్కి కానీ కొంత తరలించినట్టయితే ఖచ్చితంగా అగ్రికల్చర్ సెక్టార్ నుండి ఎక్కువ లేవరేజ్ని పొందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటుగా అగ్రికల్చర్ సెక్టర్లో ఇన్పుట్ కాస్ట్ని కనుక తగ్గించగలిగితే, ఈ ఇన్పుట్ కాస్ట్ను తగ్గించడం అనేది కేవలం టెక్నాలజికల్ రివల్యూషన్ వల్ల మాత్రమే జరుగుతుంది. సో ఆ టెక్నాలజికల్ రివల్యూషన్ని అగ్రికల్చర్ సెక్టర్లోకి ఇన్కల్కేట్ చేయగలిగితే భారతదేశం అనుకుంటున్నటువంటి వికసిత్ భారత్ 2047 ఏదైతే ఉందో దాన్ని మనం సాధించగలుగుతాం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించగలుగుతాం. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు వస్తున్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వ్యవసాయ రంగ ఉత్పత్తులపైన కానీ, అండ్ పంటలపైన కానీ, ఇరిగేషన్ సెక్టర్ పైన కానీ, సీడ్స్ పైన కానీ, అండ్ మార్కెటింగ్ మెకానిజం పైన కానీ ఎక్కువ నిధులు కనుక ఈ R&Dలో కనుక కేటాయిస్తే వ్యవసాయ రంగం మరింత ఫ్లరిష్ కావడానికి అవకాశం అని ఉంటుంది. AI టెక్నాలజీ వచ్చినా, బిగ్ డేటా అనాలిసిస్ వచ్చినా, మెటా వచ్చినా, ఇంకేదైనా టెక్నాలజీ వచ్చినా కూడా వ్యవసాయ రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగము చాలా రంగాలకు బేస్గా ఉండబోతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా అండ్ ప్రభుత్వం చేసేటటువంటి ఈ కార్యక్రమాలకు మరికొన్ని అనుబంధ కార్యక్రమాలు కూడా టెక్నాలజికల్ రివల్యూషన్ కూడా జోడించినట్టయితే 100% అగ్రికల్చర్ని మళ్ళొక్క విప్లవంగా తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశపు మొదటి పంచవర్ష ప్రణాళిక చాలా వరకు విజయవంతమైంది. ముఖ్యంగా వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ రంగాలపై దృష్టి పెట్టడం వల్ల మంచి పంటలు పండాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్వయం సమృద్ధిగా మార్చడంలో, ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేయడంలో సహాయపడిందని చెప్పవచ్చు. ఇప్పుడు అభివృద్ధిలో రైతన్నల సాయమే పెద్దదై నిలుచున్నది. 2025 నాటికి కూడా దేశ జీడిపిలో వ్యవసాయం కీలకంగా మారింది. ఇది దాదాపు 18 నుంచి 19% వాటాను కలిగి ఉంది. సుమారు 45% శ్రామిక శక్తికి వ్యవసాయం అనుబంధ రంగాల్లోనే ఉపాధి లభిస్తోంది. అందుకే 2025-26 బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి మొదటి ఇంజిన్గా అభివర్ణించారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులతో పాటు దేశంలో ఉన్న అందరు రైతాంగానికి కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ రైతు దినోత్సవం అంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 23వ తేదీన భారతదేశం మొత్తం కూడా దేశానికి అన్నం పెడుతున్న రైతు విజయాల్ని అలాగే రైతు సాధికారతని పెంచుకోవడానికి జాతీయ రైతు దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి తెలంగాణ రైతు వచ్చేవరకే వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగంలో ముందంజలో ఉన్నారు. అయితే అనేక నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం ఒక రైతు తను కుటుంబం అంటే 3 నుంచి 4 ఉన్న కుటుంబం ఆర్థికంగా బాగుండాలంటే వ్యవసాయం నుంచి కేవలం 50-55% మాత్రమే ఆదాయం వస్తుంది. మిగతా 45-50% ఆదాయం అంతా కూడా వ్యవసాయేతర పనుల ద్వారా వస్తున్నది. కాబట్టి ఆ మాధ్యమాల్లో వచ్చే ఆదాయ మార్గాలను కూడా పెంచుకోవాలి. అలాగే వ్యవసాయం, ఉద్యానంలో అయితే ఆదాయ మార్గాలు పెరగాలంటే ముందుగా పంటల నాణ్యత పెరగాలి, దిగుబడి ఖర్చులు తగ్గాలి, అలాగే పంట ఉత్పాదకత కూడా పెరిగినట్టయితే రైతు పెట్టే ప్రతి రూపాయికి కూడా ₹1.5 నుంచి ₹2 వరకు లాభం వస్తుంది. ఆ దిశగా చేయాలంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఆర్థిక వ్యవస్థను రైతు ఆదాయాలు రెండింతలు చేయడము, అలాగే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి రైతుల ఆదాయాలు పెంచేందుకు మేలైన మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటన్నిటిని కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఉద్యాన విశ్వవిద్యాలయము అలాగే డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కలిసి సంయుక్తంగా రైతుకు చేదోడు వాదోడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో దేశానికి అన్నం పెడుతున్న రైతుకు మనం కూడా మద్దతు కలిగించినట్టయితే ఖచ్చితంగా ఈ అన్ని సెక్టార్లతో పాటు వ్యవసాయ, ఉద్యాన రంగంలో కూడా రైతులు నిలదొక్కుకోగలుగుతారు. భవిష్యత్తుకు ఈ రైతుల్ని అంతే గర్వంగా భవిష్యత్ తరాలకు అందించగలం.
దేశాభివృద్ధికి అసలైన నిర్వచనం పొలాల్లో పండే పంటలోనే ఉంటుందని నమ్మిన గుండె మాజీ ప్రధాని చరణ్ సింగ్ది. స్వాతంత్ర్య అనంతరం ఆకలి కేకలతో అలమటించిన మన దేశం ఇవాళ ప్రపంచంలోని పలు దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అంతేగాక దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయమే సాయమైందనే విషయాన్ని ప్రపంచానికి ఢంకా బజాయించి చాటి చెబుతోంది. ప్రస్తుత వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడి సాధించాలంటే సాంకేతికతను తెలివిగా దశల వారీగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. విత్తన దశ నుంచే రైతులు జాగ్రత్తగా ఉండాలి. కాలం అదును చూసి విత్తడం ఎంత ముఖ్యమో, ఎంత నాణ్యమైన విత్తనాన్ని నాటుతున్నాం అనేది చాలా కీలకం. అందుకోసం సర్టిఫైడ్ విత్తనాలు, మెరుగుపరిచిన రకాలను వాడటం అధికారులు చెబుతున్నారు. మట్టి పరీక్ష చేయించడం ద్వారా సహజంగా ఆ భూమి బలమెంత, మనం మళ్ళీ ఎలాంటి ఎరువులు వాడాలనేది మనకు ముందే ఒక అంచనాకు రాగలుగుతాం. నీటిని అవసరమైన చోట ఇస్తూ ప్రిసిషన్ ఫార్మింగ్ చేయడం ద్వారా నీటి వృధాని సైతం అరికట్టవచ్చు. అవే కాకుండా ఆకాశమే హద్దుగా వచ్చిన రూపాంతరాల్లో డ్రోన్ల సహకారం ఒకటి. మందు పిచికారీ చేసేందుకు డ్రోన్లను ఉపయోగించవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా రైతులపై ఆ మందుల ప్రభావం ఉండదు. అంతేగాక ఏ మొక్కకు ఎంత మోతాదులో మందు అవసరమో డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించి అంతే మోతాదులో అందజేస్తాయి. ఈరోజు దేశంలోని రైతులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానిమే కాకుండా దేశంలోని రైతాంగానికి ఎన్నో విధాలుగా రైతు సేవలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడమే కాకుండా విస్తరణలో కూడా వారికి ఎదురయ్యేటువంటి సవాళ్లను ప్రతి క్షణము మా విస్తరణ కేంద్రాల ద్వారా, యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిశోధన కేంద్రాల ద్వారా ప్రతినిత్యము రైతుకు ఆ విషయాలను చేరవేస్తూ వారికి వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మా పరిశోధన బృందాలు కానీ, వ్యవసాయ విస్తరణ అధికారులైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారి సహకారంతో ఈ పరిశోధన శాస్త్రవేత్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వారికి ఎదురేటువంటి సవాళ్ళను కానీ, ఎదురేటువంటి సమస్యలను కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రైతు దినోత్సవాన్ని మనము మాజీ ప్రధానమంత్రి శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ రైతు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. రైతులకు ఆయన చేసినటువంటి ఎనలేని కృషికి గాను ఆయన యొక్క జయంతిని రైతు దినోత్సవంగా జరపాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కనుక ఈ రైతు దినోత్సవం రోజు మనము రైతు ఈరోజు దేశానికి వెన్నెముక లాంటివాడు. కనుక రైతు మనకు సుఖంగా ఉండగలిగితే, సంతోషంగా ఉండగలిగితే దేశంలోని ప్రజలందరికీ 3 పూటల మనకు అన్నం పెట్టేటువంటి గొప్ప రైతు అనేది మనం చెప్పడానికి మనకి ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన యూనివర్సిటీ నుండి ఎన్నో రకాలైనటువంటి నూతన ఆవిష్కరణలు కానీ, ఎన్నో టెక్నాలజీస్ కానీ రైతాంగం కోసం ఎంతగానో అభివృద్ధి పరిచి ఈ రోజున గడిచిన 60 ఏళ్లలో ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది. ఈ మూలంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి, ముఖ్యంగా వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం నుండి ఎన్నో వరి వంగడాలను దేశంలోనే చాలా రాష్ట్రాలకు విడుదల చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా కేఎన్ఎం 118 కానీ, కేఎన్ఎం 1638 కానీ, అదేవిధంగా కేంద్ర స్థాయిలో విడుదలైనటువంటి కేఎన్ఎం 7037 కానీ, 7048 కానీ, అదేవిధంగా 6965 ఇలా కేంద్ర విత్తన విడుదల కమిటీ ద్వారా మనం ఎన్నో వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం నుంచి విడుదల చేయడమే కాకుండా మన రాష్ట్ర రైతాంగానికే కాకుండా మన రాష్ట్రం పక్కన ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాలకు కూడా ఈ కూనారం పరిశోధన స్థానం నుండి వరి వంగడాలను మనం విత్తనాల రూపంలో మనం వారికి సప్లై చేయడం జరుగుతుంది. ఈ రకాల యొక్క ఉన్నటువంటి గుణగానాలు కావచ్చు, వాటిలో వచ్చేటువంటి దిగుబడి సామర్థ్యాన్ని ఉంచుకొని రైతాంగం ఈ రకాల పట్ల శ్రద్ధ చూపి ఆ రకాలను వారి యొక్క రాష్ట్రాలలో సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మనం ఈ రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కూనారం పరిశోధన స్థానం ఎన్నో వంగడాలని, అదేవిధంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా, అదేవిధంగా మనకు ప్రతి నిత్యము వ్యవసాయంలో ఎదురేటువంటి సంక్షోభంలో ఎదురేటువంటి ఎన్నో సమస్యలు అయినటువంటి చీడపీడలు కావచ్చు, అదేవిధంగా ఉల్లికోడు కానీ, గాల్మిర్చి కానీ, అదేవిధంగా మనకు సుడిదోమ కానీ, ఇలా మనకు అగ్గి తెగులు, చీడపీడలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలను, అంటే వ్యాధి నిరోధకతను తట్టుకునేటువంటి రకాల రూపకల్పనలో ఎక్కువగా పాలు పంచుకొని రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పరిశోధన స్థానం సదా ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది. మా యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం గారి ఉన్నతాధికారులు అన్నటువంటి పర్యవేక్షణలో వారి యొక్క సలహాలు సూచనల మేరకు
వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం అనునిత్యం రైతులకు సేవ చేయడానికి, అదేవిధంగా వారికి మేలైన వంగడాలను అందించి వారి యొక్క వ్యవసాయ పురోగభివృద్ధికి పాటుపడుతుందని ఈ సందర్భంగా, ఈ రైతు దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మారుతున్న కాలంతో పాటు వ్యవసాయం కూడా తన రూపురేఖలను మార్చుకుంటోంది. ఒకప్పుడు కేవలం నాగలి, ఎడ్లకే పరిమితమైన వ్యవసాయం నేడు డ్రోన్లు, ఏఐ, స్మార్ట్ ఫోన్ల వరకు చేరింది. ప్రస్తుతం రైతులకు ఇది అత్యంత ఆవశ్యకం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మంచి పథకాల్ని అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక కథనం. పంటల సాగు సంరక్షణలో కృత్రిమ మేధ చాలా ఉపయోగకరంగా మారింది. పంటకు ఏదైనా రోగం వస్తే ఆ ఆకును ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే ఏ మందు వాడాలో ఏఐ వెంటనే చెప్పేస్తుంది. తెలంగాణలో ప్రయోగాత్మకంగా మొదలైన సాగు బాగు వంటి ప్రాజెక్టులు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఏఐ పాత్రను చాటి చెబుతున్నాయి. పంట పండించిన తర్వాత దళారుల ప్రమేయం లేకుండా లాభసాటి ధరకు అమ్ముకోవడానికి సాంకేతికత తోడ్పడుతుంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా రైతు తన పంటను దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంది. మరిన్ని వివరాల కోసం ఈ న్యామ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. దాంతోపాటు వాతావరణ వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా పంటకు సరిపడా చర్యలు తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది. ఇవి రైతుల ఆదాయం పెంచడం, ప్రమాదాల నుండి రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నాయి. చౌదరి చరణ్ సింగ్ కలలు కన్న రైతు రాజ్యం సాకారమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరొక్కసారి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు హృదయపూర్వక రైతు దినోత్సవ శుభాకాంక్షలు. రైతులు దేశానికి పట్టుకొమ్మలు, వారి అభివృద్ధే దేశానికి ఒక ముఖ్య ఎదుగుదల. కాబట్టి వ్యవసాయం రైతుగా చేస్తున్న అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఒక 3 ఎకరాల భూమి ఉన్నది. అందులో చిక్కుడు, టమాటా, బీరకాయ పండిస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే రైతు దినోత్సవ పండుగ ఉంది కాబట్టి దేశంలో ఉన్న రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం. మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.